నేను తాళి కట్టిన చామ్ తాళి చేయించుకోవడం కోసం పోటీ పెట్టాను, గెలిచింది. ఆ తృప్తే ఈ వెలుగని నీకు చెప్పలేను. రే ప్రేమ్, ఆ, ఏం లేదు నాన్న, ఈ మధ్య యోగా ఇంకొంచెం ఎక్కువ చేస్తున్నాను. ఆ శక్తే ఈ వెలుగు అనుకుంటా. ఓ ఆ యోగా కంటిన్యూ చేయరా. అలాగే నాన్న. చామంతిలో ఇలాంటి మార్పు ఎప్పుడూ చూడలేదు. ఏంటి ఈ అమ్మాయిలో ఈ మార్పు? చామంతి, ఏంటత్తా? ఈ మధ్యన ఎప్పుడూ లేంది ఈరోజు నీ మొహం ఇంతలా వెలిగిపోతుంది. కారణం ఏంటి? వెలిగిపోతుందా? అదేం లేదత్తా. అరే, కనబడుతుంటే ఏంటో చెప్పమ్మాయి. ఏం చెప్పమంటావు అత్త? ప్రేమ్ బాబు నా భర్త స్థానంలో నాకు అండగా ఉండి నన్ను నడిపిస్తున్నారు. నా భర్తే నన్ను నడిపిస్తున్నారని ఫీల్ అవుతున్నాను. భర్త ఇంత సపోర్ట్ చేస్తుంటే ఏ భార్యకైనా ఇంతకన్నా సంతోషం ఏముంటుంది? అదే నీకు కనిపిస్తుంది, కానీ నీకు చెప్పలేను కదా. చామంతి, ఏం లేదత్తా, గెలిచాను కదా. ఆ గెలుపే నా మొహంలో వెలుగులా కనిపిస్తున్నట్టుంది. అయితే రోజు పోటీ పెట్టలేమో. ఊరుకో అత్త, నాకు బంగారం ఇవ్వాలి అన్నట్టు ఎవరు రోజు పెడతారు? నీకు బంగారం ఇవ్వటం కోసమే పోటీ పెట్టారంటావా? ఏమో అత్త, ఆ దైవమే బంగారం నాకు ఎప్పుడైనా ఉపయోగపడుతుందని ఆ వంటల సంస్థ రూపంలో పెట్టించిందేమో. ఏమో చామంతి, నువ్వు చెప్తుంటే అయ్యుండొచ్చేమో అనిపిస్తోంది. అంతకు మించి మనకు తెలియదు కదత్తా. అనిపించింది అనుకోవడమే. కరెక్ట్. మాటల్లో పడి మర్చిపోయాను, జ్యూస్ తీసుకువెళ్ళాలి. నమస్కారం సార్. నమస్కారం. నమస్తే సార్. భలేవాడివే. ఎనీవే, కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. రండి కూర్చుందాం. రండి కూర్చోండి. రమా, ఈ అబ్బాయి పేరు విక్రమ్. నమస్తే అండి. నమస్తే. హెడ్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్ మెకానిజానికి సెలెక్ట్ అయ్యాడు. తన పేరెంట్స్ ఆనంద్, గీత. నమస్తే అండి. నమస్కారం అండి. హర్ష సార్, మీరు మా అబ్బాయి సెలెక్ట్ అవ్వడానికి ఇచ్చిన ప్రోత్సాహం, చేసిన మేలు మర్చిపోలేము. అందుకే వాడు మిమ్మల్ని వెంటనే చూడాలన్నాడని వచ్చేశాం. మీదయ్యే సార్ అంతా. భలేవారు ఆనంద్, అలా ఎప్పుడూ అనుకోవద్దు. నన్ను గొప్పవాణ్ణి అస్సలు చేయొద్దు. నా ప్రోత్సాహం కన్నా విక్రమ్ తన కృషి వల్లే ఈ రోజు ఈ స్థాయికి వచ్చాడు అన్నది నిజం. గొప్పవారు ఇలానే అంటారు సార్. మీ వల్లే మా వాడి భవిష్యత్తుకు బంగారు బాట పడింది. ఈ డబ్బా వినలేకపోతున్నాను రా బాబు. అంకుల్కి కూడా పొగడ్తలంటే ఇష్టమే, కానీ పైకలా కనిపించరు. మీ సర్వెంట్ కదా? మా మనిషిలాగే చూస్తాం. బార్ ఎగ్జామ్ కూడా రాసింది. త్వరలో లాయర్ కాబోతుంది.
ఈరోజు వంటల ప్రోగ్రాంలో కూడా గెలిచింది. మల్టీ టాలెంటెడ్ గర్ల్. ముందు ఇంట్లో వాళ్ళని పరిచయం చెయ్యాలి గాని పనిదాన్ని చేసి పరువు పోగొడుతున్నాడు. ఇది నీకే చెల్లింది హర్ష. మా ఫ్యామిలీని నేను పరిచయం చేయలేదు కదా. తను నా భార్య రమాదేవి. నమస్తే అండి. నమస్తే. ఇప్పటికి గుర్తొచ్చాను. తన పేరు రోజా. నమస్తే. హాయ్. మా ఇంటి పెద్ద కోడలు. వీడు అరుణ్, నా పెద్ద కొడుకు. నమస్తే అండి. నమస్తే. వాడు ప్రేమ్, నా చిన్న కొడుకు. నమస్తే అండి. నమస్తే బాబు. తను తను అని ఆగాడేంటి? కొంపదీసి భార్య అని పరిచయం చేయడు కదా. ఆ పంచేయ హర్ష, నేను మేడెక్కి దూకాల్సిన పరిస్థితి వస్తుంది. ఎవరు సార్ తను? తన పేరు చంద్రిక. మా అందరి జీవితాలు తన చేతిలోనే ఉన్నాయి. అత్త పేరు మీద 51% ఆస్తిని రాసేశారుగా, అది చెప్తారా? హర్ష, ఏం చెప్తున్నావు? అంటే మా కుటుంబానికి కావలసిన అవసరాలన్నీ తనే చూసుకుంటుంది కదా అంటున్నాను. అందరం తన మీదే ఎక్కువ ఆధారపడతాం. ఓహో. అప్పుడు తను లేకపోతే కష్టమనే కదా. తన చేతిలోనే మా జీవితాలు ఉన్నట్టు కదా. కరెక్టే సార్. రక్షించావు. ఎక్కడ నీ పెళ్ళాం అని చెప్పేస్తామేమోనని హడిల్ చచ్చాను. ఇప్పుడు ఇవిడ రిలాక్స్ అయింది. అసలు బాంబు పేలితే ఏమవుతుందో ఏంటో. సార్, ఈ అమ్మాయి ఎవరు? తన పేరు నిషా. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఇప్పుడు నేను ఖచ్చితంగా చిన్న కోడళ్ళని చెప్పాలంకల్. నా కోరిక తీరే సిచ్యువేషన్ వచ్చింది. ఎవరు సార్ తను? మినిస్టర్ ప్రతాప్ ఉన్నారు కదా, వాళ్ళ అమ్మాయి. అలాగా. నెక్స్ట్ కాబోయే కోడలని చెప్పి తీరాలంకల్. తను ఎక్కడెందుకున్నారు సార్? చెప్పండి. ప్రతాప్ మా ఫ్యామిలీ ఫ్రెండ్. గెస్ట్గా వచ్చింది.